అయితే ఎప్పుడైనా మీరు అమ్మ, నాన్న మీరు ముగ్గురు కూర్చున్నప్పుడు సో, అమ్మ, నాన్నని మీరు అడగడం జరిగిందా? అంటే నాన్న నువ్వెందుకొచ్చినావు? అమ్మ నువ్వెందుకొచ్చినావు నానెంబడి? సో, నేను ఇక్కడెందుకు పుట్టినా అని చెప్పేసి ఎప్పుడన్నా అడిగిర్రా అమ్మ, నాన్నతో? దీంట్లో నాకనిపించింది ఏందంటే, ఓపెన్‌గా మాట్లాడుకోవాలంటే దీంట్లో ఏముందంటే, ఇప్పుడు ఇక్కడ ఉంటే ఈ ఇప్పుడు ప్రజా రాజ్యం రావాలి. అంటే ఇప్పుడు బయట దోపిడీ జరుగుతుందని చెప్పేసి, అప్పుడు మా నాన్న వాళ్ళు చెప్పేదేందంటే, ఈ భూస్వామ్యులు, పెత్తందారులు, జమీందారులు వీళ్ళు ఉన్నారు గదా! ఆ టైంలో ఏందంటే, వాళ్ళ ముందు చెప్పులు ఇది కింద జాతీయులైతే వాళ్ళ ముందు చెప్పులు ఇట్లా తీసి నడవాలి అని చెప్పేసి ఇవన్నీ ఉండే అన్నట్టు ఒకప్పుడు. అది నేనప్పుడు మనము ఊహ తెలిసే వరకు అప్పటికి అంతా అంతమైపోయింది. కానీ మా నాన్న వాళ్ళు చెప్పేదన్నట్టు. మా అమ్మ వాళ్ళు అప్పుడు అక్కడ ఆదివాసుల దగ్గర ఒకటి ఏంటంటే చిన్న పిల్లలకు అప్పుడు వాళ్ళు ఏంటంటే బలవంతంగా తీసుకుపోయి పెళ్లి చేసుకునే సిచ్యువేషన్ అప్పుడు ఉండే బస్తర్లో. ఓకే. ఆడపిల్ల ఒక ఎదిగిన ఆడపిల్ల మెచ్యూరిటీ అయిందంటే గతం ఒక 14 ఇయర్స్ కానీ 13 ఇయర్స్ కానీ 12 ఇయర్స్ కానీ ఇక బలవంతంగా పట్టుకుపోవాలి పెళ్లి చేసుకోవాలి అంతే. ఆ సిచ్యువేషన్ ఉండే అన్నట్టు ఆ టైంలో. ఇక అట్లా ఉండే కాబట్టి మన పార్టీ ఎప్పుడు పోయిందో లేదు ఒక మెచ్యూరిటీ రాగానే పెళ్లి చేసుకోవాలి, ఒక మనది 18 ఇయర్స్ తర్వాతనే పెళ్లి చేసుకోవాలి, 21 ఇయర్స్ ఒక ఇట్లా పెళ్లి చేసుకోవాలి, మైనారిటీ ఇట్లా కుదరది అని చెప్పేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసిరో ఎడ్యుకేటెడ్ చేస్తూ 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 ఇప్పుడు కొంచెం జనాల్లోకి ఇప్పుడు మార్పు వచ్చింది. మ్యాక్సిమం నాకు తెలిసి 2012 వరకు కొంచెం వాళ్ళకి అవగాహన వచ్చింది. అప్పటిదాకా కూడా వాళ్ళు ఎత్తుకుపోవడం పెళ్లి చేసుకోవడం ఇవన్నీ బలవంతంగా. ఓకే. ఇది మా అమ్మ కూడా చెప్పింది. మా అమ్మ కూడా ఇవన్నీ చూస్తూ వచ్చింది అన్నట్టు. ఇక దీనివల్ల లోపల అక్కడ ఆదివాసుల ధర ఉంటే ఇట్లా దొరలు, భూస్వామ్యులు లేకపోతే కొంచెం బాగా ఉన్నోళ్ళు ఇట్లా లేపుకోపోయేది బలవంతంగా పెళ్లి చేసుకునేది. దీనివల్ల నేను పార్టీకి వచ్చిందని చెప్పింది అన్నట్టు. తర్వాత మా నాన్న పోవడం ఏంటంటే ఇక డాడీ ఏమో ఇక్కడ కొంచెం 7వ తరగతి చదువుకున్నాడు కాబట్టి కొంచెం వాళ్ళ అన్న కూడా ఈ పార్టీలో పోయిండు అని చెప్పేసి పైగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే దోపిడీ రాజ్యం తప్ప ఎన్నిసార్లు మనం ఓటు వేసినా కూడా ఎలక్షన్ ఎంత చేసినా కూడా ఇప్పటికి మన నాకు తెలిసి ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ ఇప్పటికి మన స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. 70 సంవత్సరాలు 77 ఇంత సంథింగ్ అవుతుంది. ఓటు వేసుకొని మన ముసలిలో కొంత ఇంకా చనిపోయారే తప్ప ఇప్పుడు మన ఇంకా స్వతంత్రం అయితే రాలేదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం ఒక రేప్ కేసు అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇక్కడ ఇది జరిగింది అయిపోయి ప్రతి సంవత్సరం ఇక రకరాలు ఈ రాజకీయాల్లో పోతే అదొక పెద్ద కుంభకోణం మనం చెప్పలేము దాంట్లో అట్లా అన్నట్టు. ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి మనము ప్రజారాజ్యం రావాలి అంటే పార్టీలో పోవాలి అని చెప్పేసి లోపల పోయారు అన్నట్టు. ఇక దీనివల్లనే వచ్చిన ఈ రాజాధికారం రావాలంటే ఈ దోపిడి దొరలు రావద్దంటే దీంట్లో చేయాలని చెప్పేసి పార్టీ పోయారు అన్నట్టు వాళ్ళు. అయితే